నమస్తే అండి. చెప్పాం. సార్ మీ పేరు సార్? నా పేరు రాజేష్ అమ్మ. ఏ పని చేస్తారు సార్? బిజినెస్ చేస్తాం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కూటమి పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది పరిపాలన ఎలా అనిపించింది సార్ మీకు? చాలా మంచిగా ఉంది. ఎందుకంటే రోడ్లు కానీ చేసే పనులన్నీ కూడా అమరావతి కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నగారు ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేసేది ఏంటంటే వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయి, అరాచకాలు పెరిగిపోయి, పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా జరిగినాయి అంటారా? ఆ రాజకీయాలు ఏం లేవు. మామూలుగా అయితే ఎవరి పనులు చేసుకుంటున్నారు. రైతు వారీగా కానీ ఎవరి పనులకి వాళ్ళు వెళ్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరి పనులు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ గొడవలు కానీ ఇలాంటివి ఏం లేవు. ఊరు అనేది ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. రోడ్లు అనేవి నీట్గా ఉండడం వల్ల తొందరగా జర్నీకి ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోతున్నారు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం రిలీజ్ చేసింది. అన్న మాట ప్రకారం స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపే రిలీజ్ చేస్తున్న మాట నిలబెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కూడా ఇదిగో డబ్బులు ఇంకా పడలేదు, మాట మాత్రం ఇచ్చారు అన్నట్టు ఇప్పటికీ వాళ్ళు ఇంకా బురద జల్లి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిజంగా పడుతున్నాయా లేదా? ఇప్పుడు మేము కొంతమందిని అడిగాం, కొంతమందికి పడినాయండి, ఇంకా కొంతమందికి ఈరోజు రేపు పడతాయి అన్నారు. అలాగే సచివాలయం సిబ్బందులు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమంటే మీరు ఈ కేవైసీ చేయించుకోలేదు, ఈ కేవైసీ చేయించుకోకపోతే మీకు డబ్బులు పడవు, ఈ పెండింగ్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆగుతున్నాయి, అంతే తప్ప ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళు కానీ లేదంటే ఆధార్ అప్డేట్ అవ్వాల్సినవి ఉన్నాయి కానీ అవి మాత్రం ఆగుతున్నాయి అని చెప్పి వాళ్ళు సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. అది తప్ప మొత్తం ఈ కేవైసీ కానీ మొత్తం అంతా అప్డేట్ అయిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీగా పేమెంట్లు అనేవి పడుతున్నాయి. ఇప్పుడు 15,000 వేస్తున్నారు, ఏమైనా కట్టింగ్లు ఏమైనా ఉన్నాయంటారా? 15,000 వేస్తున్నారు అన్న. అంతకుముందు కూడా జగన్ ప్రభుత్వంలో కూడా 2,000 మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి తీసేవాళ్ళు. ఇదేం కొత్త ఏం కాదు కదా. ఒకవేళ చేసినా కూడా స్కూల్ డెవలప్మెంట్ కోసమే కాబట్టి లాస్ట్ వాళ్ళు చేసింది కూడా అదే కదా. వీళ్ళు మనం విమర్శించడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అదే నీతి. లాస్ట్ టైము వాళ్ళు కూడా 2,000 మెయింటెనెన్స్ కట్ చేస్తున్నారు కదా. ఇది స్కూల్కి టాయిలెట్స్ కానీ వీటికి కానీ డెవలప్మెంట్ కోసం 2,000 కట్ చేశారు. ఒకవేళ ఇల్లు కట్ చేస్తే ఇంకా మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఏకీభవించాల్సింది. ఎందుకంటే టాయిలెట్స్ కానీ స్కూల్ డెవలప్మెంట్కే కాదు 2,000 ఉపయోగించేది కాబట్టి తల్లిలు కూడా వాళ్ళకి 2,000 డొనేట్ చేయడంలో తప్పేం లేదనేది మా ఉద్దేశం. అనగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2029 నేనే ముఖ్యమంత్రి, ఈసారి ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాంటి బెదిరింపు చర్యలు చేయడం వల్ల ఉపయోగం ఏంటంటారు? బెదిరింపు చర్యలు ఇప్పుడు సపోజ్ చూద్దామండి, మొన్న భారతీ రెడ్డిని కానీ మా కార్యకర్తలే తిట్టారు అనుకుందాం. తిడితే వెంటనే అరెస్ట్ చేశారు, వదిలేశారా? అరెస్ట్ చేశారు. అదే లాస్ట్ టైము మమ్మల్ని తిట్టినా మా ప్రభుత్వాన్ని తిట్టినా సరే వదిలేశారా? వదిలేశారు కదా. ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని సీఎం ఏం చేశాడు, మినిస్టర్లు చేశాడు, ఇవన్నీ చేశాడు. కానీ చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళంతా కూడా అలాంటి వీటికి కూడా ప్రోత్సహించట్లేదు కదా. అన్నారు ఇప్పుడు ఇలాగే అరెస్ట్ చేస్తూ ఉంటుంటే కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కక్షపూరితంగా అరెస్ట్ చేస్తుందని మాట్లాడుతున్నారు మరి వాళ్ళు. ఇప్పుడు సపోజ్ చెప్తాను చూడండి, అమరావతి గురించి లేడీస్ గురించి తిట్టాడు. ఏషియల్ రాజధాని అని చెప్పి అమరావతి అనేది గొప్ప రాజధాని చేద్దాము, హైదరాబాద్ని ఎలా డెవలప్మెంట్ చేసాము అలా చేద్దామనే ఉద్దేశంతోనే కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక సంస్థ నిలబెట్టాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మనకు అందరి సపోర్ట్ కావాలి. నువ్వో నేనో చేయలేం కదా. రోడ్లు ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ దాని ఫెసిలిటీస్ అంతా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. కంపెనీలు పెట్టేవాళ్ళు కానీ వాళ్ళంతా వస్తేనే ఇక్కడ మనకి జాబులు అనేది వస్తాయి. అంతే తప్ప మనం ఏదో వేసల రాజధాని ఇదో అని వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అది మనకి ఏమవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతున్నదని మనమే దిగజార్చుకున్నది అవుతుంది తప్ప అది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన మాట్లాడకూడదు. కొమ్మినేని ఆయన శ్రీనివాస్ గారు. కాకపోతే మరి ఎందుకు మాట్లాడారు ఏంటనేది దానివల్ల ప్రభుత్వం అయితే కఠినంగానే చర్య తీసుకుంది. దాన్ని మనం సమర్థించాలి. ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులు కూడా క్లియర్గా చెప్పారు, ఎక్కడ కూడా మీరు లేడీస్ గురించి ఏ విధమైన మాట్లాడొద్దని చెప్పి పార్టీ అధిష్టానం కూడా గట్టిగానే చెప్పింది కదా. ఎవరికైనా తెలుగుదేశం పార్టీ అంటే మహిళలు గౌరవించే సిద్ధాంతం. అసలు తెలుగుదేశంలో ఇప్పుడు ఏదైనా సరే మహిళా మండలం కానీ ఇవన్నీ వ్యవస్థలు తెచ్చిందే తెలుగుదేశం పార్టీ. అన్నదాతకు కానీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే కరెంటుది కానీ ఇవన్నీ కూడా వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం లేవు కదా. కాంగ్రెస్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది కాంగ్రెస్లో నుంచి వచ్చింది. తల్లి పిల్ల పార్టీ అంటారు మామూలుగా అయితే లోకల్గా, దాంట్లో నుంచి వచ్చిన పార్టీ అది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళ సంస్థలు వాళ్ళు అన్నిటికీ భూములు అవన్నీ ఇచ్చుకున్నారనేది అందరికీ తెలిసిందే. ఆయన మీద కేసులు పెట్టారు కదా అని చెప్పి అందరి మీద అలాగే కేసులు పెట్టాలని చెప్పి మన ఎమ్మెల్యే గారి మీద కూడా
చాలా కేసులు పెట్టడానికి ట్రై చేశారు. ఇవన్నీ కూడా తెలిసింది మీ అందరికి కూడా, మేము చెప్పేదేం లేదు. అనగారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈసారి అమరావతి రాజధాని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? మాకు తెలిసినంతవరకు 100% అవుతుంది అనుకుంటున్నాం. అవుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే వీళ్ళు బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారు కదా. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రయారిటీ అనేది రాజధానికి ఇస్తున్నారు. రోడ్లకి ఎంత ప్రయారిటీ ఇచ్చినారో, మేము మొన్న కడప వెళ్ళినాం, మహానాడికి వెళ్ళేటప్పుడు చూస్తే రోడ్లన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అంతకుముందు మేము ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినా కూడా మాకు బోలంత టైం పట్టేది. కానీ మేము చాలా ఈజీగా సున్నితంగా వెళ్ళిపోయినాం కడప వెళ్ళడానికి. అక్కడ ప్రజలు కూడా అంత రిసీవింగ్ కానీ హ్యాపీగా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే జగన్ సొంత నియోజకవర్గం కదా అది, అలా ఉంటుందనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అక్కడ వాళ్ళు కూడా మంచి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నాకు తెలిసినంత వరకులో గవర్నమెంట్ అయితే ఇప్పుడు చాలా బాగా చేస్తుంది. లాస్ట్ టైం అంటే కొన్ని తప్పులు జరిగినా కూడా వాటిని కూడా సరిదిద్దుకుంటా అందరికీ వాళ్ళు లేదు వీళ్ళు లేదు అందరికీ కూడా న్యాయం చేయడానికే చంద్రబాబు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా కృషి చేస్తున్నారు. అలాగే కార్యకర్తలు కూడా అలాగే కష్టపడుతున్నారు అందరూ కూడా. దీంట్లో అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు అడిగే ప్రతి దానికి కూడా చేసి చూపిస్తున్నారు, మాటలతో అయితే చెప్పట్లేదు. కాకపోతే ప్రతిపక్షం ఉండదు, కంపల్సరీగా ఎవరైనా సరే బురద చల్లడానికి ఉంటారు. కాబట్టి వాస్తవాలను అయితే మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఈ రోడ్ వేసినారు, అంత ముందంతా కూడా గుంటలు ఉండేది. ఇలాగ అన్ని రోడ్లు వేస్తున్నారు, ఇది ఒకటైనా కాదు, మేము తిరిగినంత లెక్కలో అన్ని రోడ్లు వేస్తున్నారు. అలాగే ఇప్పుడు నిన్న తల్లికి వందనం కూడా ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు. అవి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ కార్పొరేషన్ ద్వారా నిధులు కూడా ఇస్తున్నారు. లాస్ట్ టైం కూడా బీసీలకి రుణాలు ఇచ్చినారు, ఎస్సీలకు రుణాలు ఇచ్చినారు. ఇవన్నీ కూడా అలాగే చదువుకునే వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేయించి లాస్ట్ టైం చేయించారు. ఇప్పుడు వాటిని కూడా కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వ కాంట్రాక్టులను కూడా వీళ్ళే 30,000 కోట్లు ఎంతో పే చేశారని ఈ సంవత్సరంలో మనం విన్నాం. అవును సార్. ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా ఒక ప్రశ్న, మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఉంది సార్. ఎమ్మెల్యే గారు నాకు తెలిసినంత వరకు మన దెందులూరు అనే కాదు, దగ్గరలో ఈయన చేసే పని డైరెక్ట్గా చెప్పేస్తారు. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇది చేస్తాను అంటారు, చేసి చూపిస్తారు. పేదవాళ్ళకి కానీ ఉన్నవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆయన చేసేది చెప్పే చేస్తారు. అది సార్. ఇప్పుడు చూసుకుంటే కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది. ఎంతవరకు నిజం అంటారు? 100%. ఏదైనా సమస్య ఉందని వెళ్ళారనుకోండి, వెంటనే పిలిపిస్తారు, అధికారులందరినీ పిలిపించి అక్కడే ఏంటనేది తప్ప ఓపెన్ నిర్ణయించి స్పాట్లోనే డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ ఫార్వర్డ్ అక్కడ అధికారులు లేకపోతే వెంటనే పై అధికారికి నివేదించి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే అది దాన్ని మళ్ళీ రివ్యూ చేస్తారు, అయ్యిందా లేదా అనేది కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా ముందాక ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, తిన్నావా ముందు నువ్వు తిను. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే ఎవరికైనా సరే పేదవాడు ఎక్కడి నుంచో వస్తాడు, రాగానే తినకుండా వెళ్తారు. వాళ్ళని ఏంటంటే సమస్య ఏదైనా వినే ముందే వాళ్ళకి టిఫిన్ కానీ భోజనం టైం వెళ్తే భోజనం కానీ ఏదైనా సరే తినేసాక ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ముందు అక్కడికి వెళ్ళాక రిసీవింగ్ చేసుకునేది ఎమ్మెల్యే గారి వైఫ్ కానీ వీళ్ళంతా కూడా బాగా రిసీవింగ్ చేసుకుంటారు. అందరికీ అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఎమ్మెల్యే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ఒక వ్యక్తిని పెట్టి సేవలు అందిస్తున్నారు ఎమ్మెల్యే గారు. అలా గవర్నమెంట్ ఉండా లేకపోయినా కూడా ఆ మనిషి అనేది ఏ ఊరు నుంచి వెళ్ళినా కూడా ఆ సేవలు అలాగే కొనసాగుతాయి. నాకు పలానా ఇది వచ్చిందని చెప్పి ఒకసారి ఫోన్ చేయగానే ఇమీడియట్లీగా వచ్చే వ్యక్తి ఎవరంటే ఆయన ఎమ్మెల్యే గారు.